హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆరెంజ్తో కుకీస్ అండ్ డ్రై ఫ్రూట్ కుకీస్, ఎగ్లెస్ కుకీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కుకీస్ క్రిస్పీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉండదు. కుకీస్ క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ 5 to 6 minutesలో కుకీస్ బేక్ అయిపోతాయి అండ్ క్రంచీగా ఉంటాయి. బయట బేకరీలో టేస్ట్ కన్నా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది బయటకి ఇంట్లోకి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ కుకీస్ కోసం నేను జీడిపప్పు, బాదాం అండ్ పిస్తా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ డేట్స్ కూడా, మీకు కావాలంటే వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు, అంజీర్ అండ్ కిస్మిస్ బ్లాక్ అండ్ yellow అండ్ ఒక ఆరెంజ్. ఫస్ట్ 2 spoons ఆఫ్ అన్సాల్టెడ్ బటర్ తీసుకొని 2 to 3 minutes బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. అన్సాల్టెడ్ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అండ్ మీకు సాల్టెడ్ బటర్ ఉంటే సాల్టెడ్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అన్సాల్టెడ్ బటర్ యూస్ చేస్తున్నాను. బటర్ బాగా బీట్ అయితేనే కుకీస్ బాగుంటాయి. తర్వాత 3 spoons ఆఫ్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ 2 to 3 minutes బాగా బీటర్తో బీట్ చేసుకోవాలి. షుగర్ అండ్ బటర్ బాగా కలిసే విధంగా బీటర్తో కలుపుకోవాలి. అప్పుడే కుకీ టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి. స్పాచులా ఉంటే స్పాచులాతో కూడా మిక్స్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒకసారి బీటర్తో 1 to 2 minutes బీట్ చేసుకోండి. హాఫ్ కప్ ఆఫ్ గోధుమ పిండి యూస్ చేసుకొని 2 ఫ్లేవర్స్ ఆఫ్ కుకీస్ తయారు చేసుకుంటున్నాను. నేను ఈ వీడియోలో కుకీస్ క్రిస్పీగా రావాలంటే బెస్ట్ ట్రిక్ చెప్తాను. తర్వాత 1 teaspoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ బీటర్తో 1 minute బీట్ చేసుకోవాలి. ఏ వెరైటీ ఆఫ్ కుకీస్ అయినా ప్రాసెస్ ఇదే, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఫ్లేవర్స్ మనకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటాము అంతే. నెక్స్ట్ అరకప్పు గోధుమ పిండి అండ్ హాఫ్ teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 teaspoon ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మళ్ళీ బీటర్తో ఒకసారి 2 minutes బీట్ చేసుకోవాలి. ఆ పిండి మొత్తం బటర్లో, పంచదారలో బాగా మిక్స్ అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేత్తో మిక్స్ చేసుకుందాం. పిండి మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక బ్యాటర్ యూస్ చేసి 2 varieties ఆఫ్ కుకీస్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం బ్యాటర్ని సెపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. అండ్ కొంచెం బ్యాటర్ని సెపరేట్ బౌల్లో తీసుకొని బ్యాటర్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. నేను కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను, బ్లాక్ అండ్ yellow అండ్ బాదం పప్పు, జీడిపప్పు అండ్ పిస్తా, కావాలంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నువ్వులు. మీకు ఏ సీడ్స్ అవైలబుల్గా ఉంటే ఆ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 to 2 spoons ఆఫ్ మిల్క్ పడుతుంది. మిల్క్ యాడ్ చేసుకొని చపాతీ బాల్లా చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు లేదా నార్మల్ మిల్క్, కూలింగ్ ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి పాలు. ఒక 2 spoons యాడ్ చేసుకొని చపాతీ బాల్లా చేసుకోవాలి. ఒకవేళ పిండి మీకు బౌల్లో రాకపోతే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని బౌల్లో చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని గంట పాటు పక్కన పెట్టుకోవాలి. కుకీస్ క్రిస్పీగా రావాలంటే అరగంట నుంచి గంట రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు కుకీస్ క్రిస్పీగా వస్తాయి.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కుకీస్. నా ఆరెంజ్ జస్ట్ నేను గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటున్నాను. ఆరెంజ్ కుకీస్ చాలా టేస్టీగా ఉంటాయి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఎవరైనా కొత్త ఫ్లేవర్స్ ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఆరెంజెస్ని మనం జాగ్రత్తగా తీసుకొని పిండిలో కలుపుకోవాలి. అండ్ 1 to 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ పడుతుంది. యాడ్ చేసుకొని చపాతీ బౌల్లా చేసుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలి. మీకు టైం లేదు అంటే ఒక 30 మినిట్స్ అయినా పక్కన పెట్టండి. తర్వాత కుకీస్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. అండ్ ద బెస్ట్ ట్రిక్ వచ్చేసరికి క్రిస్పీ కుకీస్కి పిండి కలుపుకున్న తర్వాత అరగంట లేదా గంట మనం రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు పిండి ఉబ్బి క్రిస్పీగా అవుతాయి కుకీస్. నెక్స్ట్ గంట తర్వాత మనం కుకీ బ్యాటర్ని తీసుకొని కొంచెం కొంచెం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్స్లో మీరు బేక్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న బాల్స్లా అరేంజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కుకీ కటర్ ఉంటే ఒక చపాతీలా చేసేసుకొని కుకీ కటర్తో కట్ చేసుకొని బేక్ చేసుకోవచ్చు. నేనైతే బాల్స్లా చేసుకొని అరేంజ్ చేసుకున్నాను బేకింగ్ ట్రేలో. బేకింగ్ ట్రేకి ముందు బేకింగ్ పేపర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేస్తున్న బాల్స్ పెట్టి బేక్ చేసుకోవాలి 5 to 6 మినిట్స్ అండ్ 180 డిగ్రీస్లో. ముందుగా అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలి 180 డిగ్రీస్ 10 మినిట్స్. అండ్ క్రిస్పీ డ్రై ఫ్రూట్స్ కుకీస్ రెడీ అయిపోయి 5 to 6 మినిట్స్లో బేక్ అయిపోతాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. కుకీస్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. అండ్ నెక్స్ట్ బ్యాటర్ ఆరెంజ్ కుకీస్. దీన్ని కూడా సేమ్ నేను చిన్న చిన్న బాల్స్లా చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్స్లో మీరు బేక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కుకీస్ ట్రేలో అరేంజ్ చేసుకున్న తర్వాత నేను ఒక గిన్నెతో ప్రెస్ చేసుకుంటున్నాను షేప్ బాగుంటుందని. అండ్ తర్వాత కిస్మిస్తో నేను డెకరేట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే జీడిపప్పు బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఓవెన్ ప్రీహీట్ at 180 degrees 10 minutes and bake at 180 degrees 5 to 6 minutes. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. అండ్ టేస్టీ కుకీస్ ఆర్ టేస్టీ బిస్కెట్స్. ఏ కుకీస్ చేయాలన్న ప్రాసెస్ ఇదే. If you like my videos, like, share and subscribe. And thank you for watching. And crispy cookies ready అయిపోయి. Orange crispy cookies and dry fruits crispy cookies is ready. Easy to make recipes చూడొచ్చు. Easy to make recipes with less ingredients and less oil. Thank you for watching.